కీలక పదవితో రేవంత్ టీంలోకి జడ్పీ చైర్పర్సన్ సరిత. తెలంగాణలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఘోర పరాజయం మూటగట్టుకోవడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు పక్క పార్టీలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన కీలక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా గద్వాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హస్తంగూటికి చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృష్ణమోహన్ రెడ్డి సన్నిహితుడిగా ఉండేవారు. గతంలో ఇద్దరు ఒకే పార్టీలో పనిచేశారు. ఈ నేపథ్యంలో పార్టీ మార్పుపై జూపల్లి చర్చించినట్లుగా తెలిసింది. అనుచరులు, కార్యకర్తల ఒత్తిడి మేరకు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లడమే ఉత్తమమని మండల భావిస్తున్నారట. అయితే పార్టీలో చేరడంపై ఆయన కొన్ని షరతులు పెట్టినట్లు తెలిసింది. అవి సఫలం అయితే ఆయన కాంగ్రెస్లో చేరడం ఖాయమని సన్నిహితులు అంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డికి సొంత జిల్లా. ఇక్కడ మొత్తం 14 అసెంబ్లీ స్థానాలకు గాను 12 చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. గద్వాల, ఆలంపూర్ మాత్రమే బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లాయి. గద్వాలలో బండ్ల, ఆలంపూర్లో విజయుడు గెలుపొందారు. ఈ నేపథ్యంలో సీఎం జిల్లాలో పూర్తి స్థాయిలో పట్టు సాధించేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలని హస్తం నేతలు కూడా భావిస్తున్నారని సమాచారం. ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో మహబూబ్ నగర్ నుంచి బీజేపీ అభ్యర్థి డీకే అరుణ గెలవడంతో రేవంత్ రెడ్డిని విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఓ అవకాశం దక్కింది. ఈ నేపథ్యంలో జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టిన రేవంత్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు స్కెచ్ వేసినట్లు తెలిసింది. ఇప్పటికే పార్టీ మారేందుకు బండ్ల సిద్ధంగా ఉండగా ఎమ్మెల్యే విజయుడితోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి గద్వాల ఎమ్మెల్యే చేరికపై గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తెలిసింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తే తన భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని ఆమె ఆవేదన చెందుతున్నారట. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. త్వరలోనే రేవంత్ని కలిసి తన రాజకీయ భవిష్యత్తుపై భరోసా కోరేందుకు సరిత ప్రయత్నిస్తున్నారు. అయితే రేవంత్తో భేటీ అనంతరం సరితకు ఏదైనా కీలక పోస్ట్ ఇస్తారా, లేదంటే నూతన మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవి ఇవ్వొచ్చనే చర్చ అయితే జరుగుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానున్నట్లు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.